వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి మిర్చి హార్వెస్ట్. ఫస్ట్ టైం మన ఫామ్లో మిర్చి పండించాం మనం న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో. ఏ మందులు లేకుండా అసలు మిర్చి పండుతుందా, క్రాప్ తీసుకోగలమా లేదా అన్నది ఒక ట్రయల్ కోసమని చాలా కొద్ది ప్లేస్లో వేసుకున్నాము మిర్చిని. ఎందుకంటే అందరూ చెప్పేది ఏంటంటే అసలు మిర్చి పంట మందులు లేకుండా పండియలేము, మీరు చాలా లాస్ అవుతారు అలా వేయకండి అని. సో అందుకే మేము కూడా కొంచెం భయపడి తక్కువ ప్లేస్లో వేసాము. ట్రై చేద్దాము అసలు ఏ మందులు వాడకుండా అవుతుందా లేదా. ఒకవేళ అయితే తర్వాత ఇంకెప్పుడైనా వేసినప్పుడు ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ ప్లేస్లో ఎక్స్టెండ్ చేసి వేసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్పీరియన్స్, దీని నుంచి ఒక లెర్నింగ్ కోసమని వేసింది కాబట్టి తక్కువ ప్లేస్లో వేశాను. కాకపోతే అందరూ చెప్పినట్టు ఫస్ట్ నుంచే దీనికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి చుట్టూ బంతి చెట్లు వేయడము. ఎందుకంటే ఏదైనా ఎఫెక్ట్ అయినా ఫస్ట్ బంతి పూలకి అట్రాక్ట్ అయ్యి దానికి వస్తాయి ఆ పురుగులు. సో మిర్చి చెట్లు హెల్తీగా ఉంటాయి అలా చుట్టూ వేయడం వల్ల, అంటే అలా చుట్టూ బంతి చెట్లు వేసాము. సో చెట్టు గ్రో అయ్యే స్టేజ్ వరకు దాన్ని కాపాడుకోగలిగాము. అప్పటి వరకు నేనైతే ఏ ఇబ్బంది చూడలేదు మిర్చి చెట్లలో. తర్వాత వన్స్ పెద్దగా పూతొచ్చి మిర్చీలు అవ్వడం స్టార్ట్ అయ్యాక 1-2 చెట్లకి మాత్రమే అప్పుడు నేను ముడత రోగం అన్నది చూశాను. సో ముడత రోగం అన్నది చూసినప్పుడు దాన్ని కట్ చేసేయడము, అక్కడ వరకు 1-2 కాబట్టి మాత్రమే ఆ చెట్టును అక్కడ వరకు ట్రిమ్ చేయడము అలా చేసుకోవచ్చు. తర్వాత మిర్చి పండడం స్టార్ట్ అయ్యాక ఏమైందంటే కోళ్ళు ఆ మిర్చిని తింటున్నాయని చెప్పి దాని చుట్టూ గ్రీన్ నెట్ కట్టాము. ఆ గ్రీన్ నెట్ కట్టిన తర్వాత నేను మోస్ట్ అన్ని చెట్లకు కూడా అలా, ఆ బంతి చెట్లు ఏమో బయటకు అయిపోయాయి, మిర్చి చెట్లు లోపలికి అయిపోయాయి, దాని చుట్టూ గ్రీన్ నెట్ అయిపోయింది. అప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద ఏదైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నిటికి కూడా ఇలానే ఈ ముడత రోగం రావడం చూశాను అనమాట. దానికోసం పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడము, ఆ పుల్లటి మజ్జిగలో వెల్లుల్లి వేసి స్ప్రే చేయడము, ఇలాంటివన్నీ ట్రై చేశామన్నమాట. ఇవన్నీ వేసిన ఒక 2 days, ఒక 1 week పర్లేదు చెట్టు బాగానే ఉందనుకునే లోపు మళ్ళీ రిపీటెడ్గా వాటి వల్ల అవి ఆ ముడత వల్ల అవి ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో వాటి వల్ల మళ్ళీ ఎఫెక్ట్ అవుతున్నాయి అవి. సో ఇలానే అయింది. కరెక్ట్గా క్రాప్ మన చేతికి వచ్చే టైంకి ఇలా రావడం వల్ల క్రాప్ కొంచెం తగ్గింది, ఎక్కువ కాదు. ప్లస్ మనం వాళ్ళని అడిగి తీసుకున్న నారు కూడా ఆ మిర్చీలు అంత పెద్దవి కాదనమాట, చిన్నవి. అందరూ తేజ మిర్చినా అన్నారు కానీ ఘాట్ అయితే అంతగా లేదు. మరి ఎంతో కొంత మోస్ట్ పెస్టిసైడ్స్ వేసి పండించే పంట, మనం డైలీ కూరల్లో యూస్ చేసే మిర్చి, ఏ మాత్రం నేను సంవత్సరానికి సరిపడా మన ఫామ్లో నుంచి తీసుకున్నా నాకు చాలా, అంతే. నేను బయట సేల్ చేయడానికి కాదు, ఎక్కువ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం దాన్ని. ఫస్ట్ ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకొని ముందు వరకు దాన్ని హార్వెస్ట్ చేయడానికి ఒక ½ day పట్టింది వాళ్ళకి.
హార్వెస్ట్ చేశాక దాన్ని ఎండలో వేశారు. కొద్ది రోజులు ఎలా అంటే పైన కప్పేసి ఉంచి ఏమైనా పచ్చివి కూడా హార్వెస్ట్ చేసాం కదా దాంతో, అవి దాంట్లోనే మక్కిపోతాయని. చెట్టు మీద పండిందే, కాకపోతే దాన్ని అలా ఒక 2 days అలా కప్పి ఉంచితే బాగా మక్కుతుందని చెప్పారు. సో అలా ఒక 2 days బస్తాలు కప్పి ఉంచారు. ఆ తర్వాత ఇంక ఎండకు వేసేసారనమాట. అది కంప్లీట్గా డ్రై అయ్యాక మళ్ళీ మేము తీసుకొచ్చి మేము కొన్ని 2 days ఎండకు వేసాము ఇక్కడ ఇంట్లో కూడా. తర్వాత దాన్ని మొత్తం మిర్చిని మొత్తం క్లీన్ చేసుకొని ఆ తొడిమలు తీసేసి దాన్ని మిర్చి పట్టించుకున్నాము. ఈసారి ఇప్పుడు ఇది ఫస్ట్ కాబట్టి మనం హార్వెస్ట్ చేసింది మిర్చి 3 kgs వరకు వచ్చిందనమాట. అది కోళ్ళు తినగా ప్లస్ ఈ ముడత రోగం వల్ల కొంచెం క్రాప్ తగ్గి అంతవరకు అయితే వచ్చింది. 3 kgs కూడా ఎనఫే, ఎందుకంటే నేను సంవత్సరానికి ఒక 5 kgs పట్టించుకుంటాను, నాకు సరిపోతుంది. ఇప్పుడు 3 kgs హార్వెస్ట్ చేశాం కదా, సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు పూత వచ్చి మళ్ళీ కాయలు అవుతాయి మిర్చి చెట్లకి. సో అలా ఒక 3 సార్లు మనం హార్వెస్ట్ చేయగలమని విన్నాను. సో అలా ఒక 3 సార్లు హార్వెస్ట్ చేసుకున్నా కూడా నాకు సంవత్సరానికి సరిపడ్డ దానికన్నా కొంచెం ఎక్కువే రావచ్చు, కానీ తక్కువైతే కాదు. సో ఈ హార్వెస్ట్తో మాత్రం చాలా హ్యాపీ, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిర్చి ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ నుంచే తీసుకోవాలి అని. సో ఫస్ట్ టైం మిర్చి తీసుకున్నందుకు ఆ హ్యాపీనెస్ అనమాట. మీకు ఇంకేమైనా తెలుసుంటే న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో ఇలా మిర్చి గ్రో చేయాలంటే ఇంకేమైనా చేయొచ్చా, వాటిని టేక్ కేర్ చేయడానికి, ఇలా పురుగు పట్టకుండా ఉండడానికి మీకు ఏమైనా తెలుసుంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.